నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనేమంటానంటే, ఇప్పుడు దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉన్నాము అనంటే మనం మనుషులకు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలా లేదా? ఉండాలిగా. ఒకవేళ నేను అంటాను అంటే రెండు విషయాలు మనం ఎప్పుడు గమనించాలి. భౌతికమైన విషయాలు గమనించాలి, ఆధ్యాత్మికమైన విషయాలు గమనించాలి. బైబిల్ గ్రంథంలో భౌతికమైన విషయాల గురించి రాయబడి ఉంది, ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల గురించి కూడా రాయబడి ఉంది. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు మనము మనుషులకి కృతజ్ఞత కలిగి ఉండకూడదా? ఉండాలా లేదా? ఉండాలా లేదా? ఉండాలి. ఎందుకని? మనుషులకి మనము కృతజ్ఞత కలిగి లేకపోతే, ఎవరి విషయంలో అయితే మనము కృతజ్ఞత కలిగి ఉండమో అట్టి వారి యొక్క విషయంలో మనం ఏమైనటువంటి వారమి? ఒక్క మాటలో చెప్పాలి, ఇప్పుడు నేను ఒకరికి మేలు చేశాను, మేలు పొందుకున్న వ్యక్తి నా పట్ల కృతజ్ఞత కలిగి లేడనుకో, ఇప్పుడు నా విషయంలో అతను ఏమైనట్టు? చచ్చిన వాడైనట్లు. ఏమైనట్టు? అర్థమైందా? యశోద ఆంటీ నాకు ఏదైనా మేలు చేశారనుకోండి, యశోద ఆంటీకి నేను కృతజ్ఞత కలిగి లేకపోతే ఎవరిని? బ్రతికినట్లా చచ్చినట్లా ఆమె విషయంలో? కాబట్టి నేను అంటాను, ఇరుగు పొరుగు వారి విషయంలో కూడా మనం ఏం కలిగి ఉండాలా? కృతజ్ఞత కలిగి ఉండాలా. ఎందుకు అనంటే, దేవుణ్ణి ప్రేమించాను అన్నవాడు తన ఇరుగు పొరుగు వారిని కూడా ప్రేమిస్తాడు. తన ఇరుగు పొరుగు వారిని ప్రేమించని వాడు దేవుణ్ణి ప్రేమించలేడు. కాబట్టి నేను అంటాను, ప్రేమైన దేవుని బిడ్డలారా, కృతజ్ఞత మనము కలిగి ఉండాలి. మొట్టమొదటిగా ఎవరికి కలిగి ఉండాలి అని అంటే, దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. తరువాత దేవుడు చేసినటువంటి ఉపకారములను బట్టి ఆయనకు ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇంకా మనం చూస్తే దేవుడు మనకి మేలు చేయాలి అని అంటే ఎలా చేస్తాడు? ఉదాహరణకి మనకు 1,00,000 రూపాయలు అవసరమైనవి, ఎలా చేస్తాడు? పైనుంచి ఏమైనా మూటలు వేస్తాడా? ఒక మనిషిని ప్రేరేపిస్తాడు. అర్థమైందా? మనిషిని ప్రేరేపిస్తాడు. మనిషిని ప్రేరేపించి ఆ మనిషి ద్వారా దేవుడు ఏం చేస్తాడు? నీకు సహాయాన్ని అందిస్తాడు. ఇది ఎందుకో తెలుసా? ఈ చైన్ సిస్టము ఎందుకో తెలుసా? ఇప్పుడు ఆ మనిషికి నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావే అనుకో, ఆ మనిషి నువ్వు కలిగిన కృతజ్ఞతను బట్టి